3600 పడుతుంది. ఓకే, దీంట్లో 2 వస్తాయి కదా, దీంట్లో ఇక్కడే 2 లేయర్స్ ఉన్నాయి కదా. ఓకే ఓకే, బండి దిగదు, అదే చూస్తున్నా నేను. రే ఇక్కడ ఉందిరా గట్టు, సెంటర్లు వేసుకుందాం రే, నా మాట వినరా. చెట్లు ఉన్నాయి మా, ఏమన్నా వస్తాయి. ఇదిగో అది అక్కడ చూడు, అక్కడ మధ్యలో వేసుకుందాం. బాగానే ఉందిరా, ఈ పొదలే డౌట్ ఏమన్నా. సో టెంట్ అయితే ఇక్కడ వేసాం. సో హెల్మెట్స్ బ్యాగ్స్ కింద పెట్టేసాం. విన్నావా సౌండ్? జయప్రకాషా? స్మార్ట్గా ఉన్నాడుగా జయప్రకాష్. అంటే ఏం కేసెస్ నడుస్తున్నాయి, ఏం రేపుల కేసు నడుస్తున్నాయి అవన్నీ. ఈ రూట్ తీసుకోవద్దు, అసలు రోడ్ ఎంత గలీజ్ ఉందంటే. ఈ ట్రిప్ సడన్గా వెళ్తున్నాం. ట్రిప్ అయితే నేను సోలో అయితే వెళ్ళట్లేదు. టైం వచ్చేసరికి 4:57 అయింది. సో ఇందాక 2 hours బ్యాక్ అనుకున్నాం ఇక్కడ క్యాంపింగ్ చేద్దామని అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ నేను గూగుల్లో చూసినప్పుడు MH100 అనే ఒక మోడల్ ఉంది. సో అది బాగుంది, కొంచెం రివ్యూస్ కూడా బాగున్నాయి ఆ టెంట్ది. దట్టు 3 years వారంటీ ఇస్తున్నాడు. సో పైన ఉంది డెకాథ్లాన్. సిస్టర్ ఇది నాకు ఈ MH100 కావాలి. MH100 कैंपिंग नेट चाहिए. ऊपर जाना, रास्ता किधर है? किधर? हाँ 7,000 ఏంట్రా స్వామి ఇంత ఉన్నాయి బే. 3% కదా ఇది, 2%? ఓకే 3%, 3600 పడుతుంది. ఓకే ఓకే, ఇది ఇవ్వండి MH100 2%. ఓకే 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 ఓకే. దేనికంటే సో హెవీ విండ్స్ వచ్చినప్పుడు ఉక్కిలా పెట్టి. ఓకే ఓకే ఓకే. ఈ రాడ్స్ ఎన్ని వస్తాయి? రాడ్స్ 2 వస్తాయి సార్, ఇటోటి వస్తుంది అటోటి వస్తుంది. ఓకే, ఇవి హుక్స్ 8 వస్తాయి మొత్తం. హాఫ్ వచ్చిన, ఎందుకంటే చూసుకోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాలేము కదా అట్లానే. ఇలా పెట్టేసుకుంటే అదే ఆటోమేటిక్గా సర్దుకుంటుంది. ఓకే ఎటువైపు వెళ్తున్నారు బ్రో? ఎటువైపు? ఇక్కడ వికారాబాద్ వెళ్తున్నా. వికారాబాద్ ఎక్కడ బిల్డింగ్ కిందనేనా? డన్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. రైట్ క్యాంపింగ్ టెంట్ అయితే తీసేసుకున్నాం. ఎన్నింటికి వచ్చాము ఇక్కడికి? 40 minutes. ఇప్పుడంతా 5కి స్టార్ట్ చేశారు కదా, 25 minutes పట్టింది. చలో పార్కింగ్కి వెళ్ళిపోయి, ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. సో మా ఇద్దరికి ఒక చెక్ పాయింట్ అయితే పెట్టుకున్నాం. సో ఫస్ట్ అయితే మ్యాప్స్ చూద్దాం. సో 34 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో లెట్ స్టార్ట్. వెళ్ళరా వెళ్ళు. 40 మెయింటైన్ చేయమంటున్నారు స్పీడ్. నేనే 50 వెళ్తున్నా అంటే వాడు 70 వెళ్తాడు ఖచ్చితంగా. ఫైనల్ ప్రైస్ 2600 పడింది. 2% తీసుకున్నా. ప్రజెంట్ 2% ఇనఫ్. 3% తీసేసుకుందాం అనుకున్న 1000 రూపీసే కదా అనుకున్నా, కానీ ఇదే ఇప్పుడు 2.5 kg 3 kg ఉంది. ఇదైతే నేను ఎక్కువ వాడను. సో చూడాలి, ఇంకా మేబీ ఇంకా ఎటైనా లాంగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ క్యారీ చేయాలి దీన్ని. ఇటు వెళ్ళాలా. ఈ మొబైల్ హోల్డర్ పోయింది కదా లాస్ట్ వీడియోలో, తలనొప్పి అయిపోయింది. ఇటు వెళ్ళాలి అర్థం కావట్లా. గండికోట చెరువు కనిపిస్తుంది, మేబీ ఇటే అనుకుంటా స్ట్రైట్. పడేలా ఉంది కదా. ఇన్స్టా 360 స్టిక్ మర్చిపోయాను. ఇంకా రైన్ కోట్ తీసుకుందాం అనుకున్నా, అది మర్చిపోయాను. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ యూటర్న్ చేసి ఇంకా 12 kilometers. కనీసం వికారాబాద్ దగ్గర కూడా వెళ్ళాం. ఎక్కడ కనిపిస్తే అక్కడ పడుకుంటాం. ఇంకా ఫారెస్ట్లో ఉండకూడదు, ఉండొచ్చు కానీ పర్మిషన్ తీసుకోవాలి ఫారెస్ట్ పోలీస్ దగ్గర. సో బెటర్ ఫారెస్ట్కి వెళ్ళక ముందే స్టే చేస్తే బెటర్. ఫస్ట్ అయితే లేక్ పక్కన నుంచి వెళ్తున్నాం మనం. సో చేపలు పడుతున్నారు, చేపల వాసన వస్తుంది. చూడు ఎంతమంది ఉన్నారు అక్కడ, పిల్లలందరూ చేపలు పడుతున్నారు. లైవ్ ఉంటాయి ఫిషెస్, పడతారు కదా పక్కనే పట్టి ఇక్కడ అమ్మేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడే బై చేశా కదా, నేను ఎప్పుడు ఇన్స్టాల్ చేయలేదు. ఇది లేట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. ఇది ఎలా ప్లేస్ చేయాలో నాకు తెలీదు. మనోడు పెట్టిన లొకేషన్కి అయితే మనోడైతే వచ్చేసాడు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి పద సన్సెట్ అయితే అవుతుంది. సో క్యాంపింగ్ టెంట్ అయితే మనోడు బండి కట్టేసా. మామూలు పెట్రోల్ కొట్టించాడు కదా. పెట్రోల్ కొట్టించావా? చెవులు పెట్రోల్ కొట్టించావా అని అడుగుతున్నా. అనుకున్న టైం కంటే ఇంకా బాగా లేట్ అయిపోయింది. ఫుల్ చీకటి అయిపోతుంది. నైట్ టైం అయినా వేయచ్చు, కొంచెం బైక్ లైట్ ఆన్ చేసి అయినా వేసేయచ్చు, కానీ
ప్లేస్ కావాలి, కొంచెం సరౌండింగ్స్ చూసుకోవాలి కదా, సరౌండింగ్స్ కనపడవు. వెనక్కి వెళ్దామా? ఇక్కడ వేసేద్దామా? పా బండి దిగదు, అదే చూస్తున్నా నేను. అరే రే ఇక్కడ దిగిద్దిరా రే. రే ఇక్కడ ఉందిరా గట్టు. సెంటర్లు వేసుకుందాం రే, నా మాట వినరా. చెట్లు ఉన్నాయి మా, ఏమన్నా వస్తాయి. ఇదిగో అది అక్కడ చూడు, అక్కడ మధ్యలో వేసుకుందాం. అరే టెంట్లోకి రావురా, కానీ మన జాగ్రత్తలో ఉండాలి కదరా. మంజు ముళ్ళు ఎక్కడ ఉన్నాయిరా? ఇదే పీ ముళ్ళు ఏం చేయరా, బండి పడిద్దిరా. ఫస్ట్ కాలుతో జరుపుకుంటాడు ఎవడన్నా రాయి. పెట్టు, రాళ్ళు పెట్టాల్సిందే. వర్షం పడితే ఏం చేస్తావు? పురుగులు ఉన్నాయిరా స్వామి రాళ్ళ దగ్గర. ఆగిద్దంటావా? నెమళ్ళు వస్తే చూద్దాంలే. కానీ ఇది టైట్గా ఉందా చూస్తున్నాలే. ఓకే మావా. సో టెంట్ అయితే ఇక్కడ వేసాం. టైం అయితే 9:58 అయింది. సో మోడమ్ అప్పుడే స్లీప్ వేసాడు. సో హెల్మెట్స్ బ్యాగ్స్ కింద పెట్టేసాం. ఇక్కడైతే షూ, ఇక్కడైతే హెల్మెట్ అన్నీ పెట్టేసాం. చలో, సో ఇంకా మార్నింగ్ కలుద్దాం. టైం అయితే 5:38 అయింది. ఏం కనిపిస్తుందిరా? సో ఇప్పుడే మార్నింగ్ అవుతుంది. విన్నావా సౌండ్? విన్నావారా? అక్కడే టెంట్ వేసుకున్నాం. సన్ రైజ్ కూడా అవుతుంది. ఏమైతే 6:33 అయింది. అన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరేసరికి ఈ టైం అవుతుంది. అది జారిపోతుంది, అది పక్క వెళ్ళిపోయింది. ఏది నాదా? పో బ్లాగ్ చేయొద్దు. 5 నిమిషాలు ఇస్తారా? వద్దు, ఎప్పుడైనా తీసుకోవచ్చు లేపా. వికారాబాద్ దగ్గర ఉన్నాం. 6 కిలోమీటర్స్ ఉంది ఇంకా అనంతగిరి హిల్స్. అరే అన్ని చోట్ల అప్డేట్ చేశారు, ఇంకా అప్డేట్ చేయలేదు. ఇంకా తిప్పుతున్నాడు. ఓకే, ఇన్స్టాలేషన్ అయింది. చాలా ఓల్డ్ చెట్టు అనుకుంటుంది. చూడు, స్ట్రైటా రైటా బా. అనంతగిరి వచ్చేసాం. టెంపుల్ ఇది. యాక్చువల్లీ అక్కడ బైక్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలి. తెలుసు మన గురించి. నో ఆల్కహాల్, నో స్మోకింగ్. డ్రోన్ కూడా ఎగరేయకూడదంట. ఇంకెందుకు వ్యూ పాయింట్కి వచ్చి. యాక్చువల్లీ మన దగ్గర డ్రోన్ లేదనుకో, అది వేరే విషయం. ఓకే, దారుందో లేదా అసలు? వేసా హ్యాండ్ లాగా. అరే తగిలింది కదా. పెట్టకపోతే ఇంత ఖాళీ ఉంది కదా. ఏం పోదాం కిందకి బ్రో? ఇందులో ట్రైన్ అయితే వెళ్తుంది చూడు. అరే మొత్తం అడిగే కదా ఇది. అదేం చెరువు? సర్లే, చెరువు దగ్గర వేస్ట్. కానీ బోటింగ్ ఉంది. మీరు ఎక్కడ హైదరాబాద్లో? ఈసీఎల్? ఓకే ఓకే. హేమంత్
జయప్రకాష్ జయప్రకాషా స్మార్ట్గా ఉన్నాడుగా జయప్రకాష్. ఏమన్నాడంటే జశ్వంత్. జశ్వంత్. ఎవరు బ్రో? రాహుల్. మీరు వెళ్ళిపోదాం. సన్ రైజ్ అక్కడ అయిందిరా టెంట్ దగ్గర. ఇప్పుడు వేసుకోపోతే ఏమయ్యా అట్లా ఓపెన్లో పెట్టుబా వెళ్ళిపోదాం. ఇట్లానే జిప్ ఓపెన్లో పెట్టే ఏం కాదు. ఇంకా నీ పిల్లలకి ఏం నేర్పిస్తావు నువ్వు? ఒక జిప్ వేసుకోవడం రావట్లేదు. ఇంతే వ్యూ పాయింట్ అయితే. ఇక్కడ ఇంకో వ్యూ పాయింట్ ఉందంట, చూద్దాం. ఇందాక వ్యూ పాయింట్కి వెళ్ళాం కదా స్ట్రైట్. సో అక్కడికి వెళ్తే పార్కింగ్ ఫీ తీసుకుంటున్నాడు పర్ వెహికల్ 20 రూపీస్. సో ఇక్కడ పెట్టేసుకొని 5 మినిట్స్ వాక్ మావ అంతే. జస్ట్ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతే అదే వ్యూ పాయింట్. కాకిలు మావ. అరే ఈ వ్యూ పాయింట్ కంటే అదే బాగుందిరా. ఇందాకదే బాగుంది. ఏం లేదు దీన్ని ఎందుకు మామ ఇక్కడ వచ్చి కూర్చోండి. ఏముందిరా ఆడ. అక్కడ నుంచి మనం అటు నుంచి అటు వెళ్ళిపోవాల్సింది. స్ట్రైట్. యూట్యూబ్ బ్రో. నార్మల్ దోశ ఒకటి, ఆనియన్ దోశ ఒకటి ఇవన్న. ఓకే, నాట్ బ్యాడ్ టిఫిన్. సో స్టేషన్ ఆపోజిటే ఉంది కొంచెం. ఈ ట్రిప్ వర్త్ అంటే వర్త్గా అంటే ఏమి ఉండదు అక్కడ. సో జస్ట్ కొంచెం గ్రీనరీ, కొంచెం చిల్ అవుదామని అయితే రావచ్చు. ఎవరైనా వికారాబాద్ సైడ్ వస్తుంటే సో ఈ రూట్ తీసుకోవద్దు. అసలు రోడ్ ఎంత గలీజ్ ఉందంటే చూడు, ఎంత గతుకులు ఉన్నాయంటే అన్నీ. బుల్లెట్ మీద ఈజీగా వెళ్ళిపోవచ్చులే, కానీ ఈ గతుకుల్లో నా బండి మీద అయితే చాలా కష్టం. ఇంకా ఈ గతుకుల్లో వర్షం పడి నీళ్ళు ఆగినాయి అంటే ఇంకా తుప్పుక్ అని మీద పడతా ఉంటాయి. సరే బాయ్. 100 ఏంటి తగ్గింది రేటు? వర్షాకాలమనా? ఓకే ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లేట్ అయింది. టోటల్ ట్రిప్ వచ్చేసరికి 168.7, 169. థ్యాంక్ యూ, సేఫ్గా తీసుకొచ్చావు.